నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మేధావుల్ని కావచ్చు, అటు జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మతం ముసుకున, కులం ముసుకున చాలామందిని పెట్టుకొని, మేధావులు కూడా చాలామందిని తన చేతి కింద పెట్టుకొని అవసరమైనప్పుడు వల్ల వాడుకుంటూ వస్తున్నాడు. అయితే గత సంవత్సరం మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి సహజ మరణం, యాక్సిడెంట్తో ఆయన మరణించినప్పటికీ దాన్ని హత్య రాజకీయాల కింద మార్చి అప్పుడు ఉన్నటువంటి ఒక చాలామంది క్రైస్తవులు వచ్చి మేము క్రైస్తవులు ముసుగులో ఉన్నాం, మేము ముసుగు తీస్తే ఊచకోతకు వస్తామని చెప్పి జాన్ బెన్ లింగం లాంటి వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా హర్షకుమార్ గారు ఎవరైతే ఉన్నారో, జీవి హర్షకుమార్ గారు, ఆయన కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క భార్య సోదరుడు కూడా లేదు ఇది హత్య కాదని చెప్పిన దాని మీద పోరాటం చేస్తానని చెప్పి చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఆ టైంలో ఎలా అయితే బండి పడిందో నేను కూడా అదేవిధంగా నేను బండి పడేసుకుంటా, నేను కూడా చనిపోతాను లేదో చూద్దామని చెప్పేసి ఏదో సవాళ్ళు వదిలేడు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు అభినయ్ ఎవరైతే ఉన్నారో అభినయ్ దర్శన్ తను చేసినటువంటి నాటకీయ పరిణామాలన్నీ కూడా బయటపడ్డ తర్వాత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నా మీద ప్రెజర్ వచ్చింది కాబట్టి నేను పోస్ట్ పెట్టాను, తర్వాత అది నాటకం అని చెప్పిన తర్వాత నేను డిలీట్ చేశానని చెప్పాను. ఒకసారి ఆయన మాటలు మీకు వినిపిస్తాను సార్. కొంచెం వెంటనే మనకి కొంచెం తెలుస్తుంది అలాంటి సీనియర్స్ కి ఇటువంటి చీప్ చేసి వాళ్ళు అన్నది ఆ ఇన్సిడెంట్ చూడగానే కొంచెం అసహజంగానే కనపడినా గానీ ఆ తర్వాత రోజున నాకు కొంత ప్రెషర్ వచ్చింది. మీరు మీలాంటి వాళ్ళు మాకు అండగా ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు చేయకపోతే ఎట్లా అంటే నేను ఒక పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెట్టిన ఎప్పుడైతే పోలీసులు దర్యాప్తు చేసి ఇది ఫాల్స్ అన్నారు, ఇమీడియట్ గా నేను సారీ చెప్పాను. నేను పోస్ట్ పెట్టినందుకు సారీ చెప్పాను. ఇటువంటి ఎదవల్ని గురించి నేను పోస్ట్ పెట్టేందుకు బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ని కూడా డిలీట్ చేస్తున్నాను అని చెప్పి. సో ఇక్కడ పోస్టు పెట్టక ముందు రోజున తన పైన ఒత్తిళ్ళు వచ్చాయని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఒత్తిళ్ళు తీసుకురావడానికి అతనేమి పాస్టర్కి సంబంధించినటువంటి ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి తన సొంత భార్యని మోసం చేశాడు, 2 పాపలు ఉన్నారు, దాదాపు 3వ పెళ్లి దాకా వెళ్ళాడు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ప్రెజర్ చేయరు. సో పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ప్రెజర్ చేసింది ఎవరు, అదేవిధంగా అభినయ్ దర్శన్ దగ్గర ప్రెజర్ చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడా హర్ష్ కుమార్ని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు, నాలాంటి సీనియర్లకి సంఘటన చూడంలోనే అర్థమైంది అన్నాడు. మరి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం అర్థమైంది? ఎందుకంత రాద్ధాంతం చేశాడు? ఆ రాద్ధాంతం చేస్తే ఎవరికి నష్టం జరిగిద్ది, ఎవరికి లాభం జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగిద్ది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగిద్ది. అంతే కదా, కావాలని చంపారని కదా చిత్రీకరించింది. అంటే మరి నువ్వే అంతకుముందు ఏం మాట్లాడావు? నేను కూడా అట్లానే బుల్లెట్ వేసుకొని వస్తాను, నేను అలానే కింద పడేస్తాను, నేను కూడా చచ్చిపోతాను లేదో చూద్దామని చెప్పని సవాల్ కూడా వేసావు కదా. అంటే నీవు అంత సీనియర్ అయి ఉండి వెంటనే గ్రహించగలిగిన శక్తివంతుడు అయి ఉండి నువ్వు ఆ రోజు గ్రహించలేకపోయావా? ఈరోజు అభినయ దర్శనం కావచ్చు, అతనికి సంబంధించిన వివాదం కావచ్చు, నీకు అనుమానం వచ్చిందని చెప్పి నువ్వే చెబుతున్నావు. నీకు ఒత్తిళ్ళు వచ్చినాయి అంటున్నావు. ఎవరి ద్వారా ఒత్తిళ్ళు వస్తాయి? ఎందుకు ఒత్తిళ్ళు వస్తాయి? ఎవరు ఒత్తిడి చేసిన వాళ్ళ పేరు చెప్పు. వాళ్ళని కదా నువ్వు నిందించాల్సింది, వాళ్ళ మీద కదా నువ్వు కోప్పడాల్సింది, వాళ్ళ గురించి కదా ప్రజలకు తెలియజేయాల్సింది. మరి వాళ్ళ గురించి ఎందుకు తెలియట్లేదు? ఎవరు ఒత్తిళ్ళు? ముందు అది చెప్పాలి బయటకు వచ్చి. ఇప్పుడు సమాజంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాల వారు ఉంటారు, అన్ని మతాల వారు ఉంటారు. అందరూ కలిసి ప్రయాణం చేస్తేనే సుఖశాంతితో ముందుకెళ్తారు. ఇట్లా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టి, కుల చిచ్చులను రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వాన్ని పెంపొందించి ఏమి సాధిస్తారు ఎవరైనా సరే? ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఇదే కదా ఏకైక లక్ష్యం అవుతుంది. మరి అన్నప్పుడు ఎవరికి లబ్ధి? అది నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి. ఒక సంఘటన జరిగిందంటే పొరపాటైపోయింది, తప్పు అయిపోయిందంటే అది వేరే విషయం. మళ్ళీ ఒక సంఘటన తప్పు జరిగిన సంగతి తెలిసి రెండో సంఘటనకి ముందుకొచ్చి నువ్వు పోస్ట్ పెట్టావు అంటే నువ్వే చెప్పావు కదా ఇంతకుముందు, విన్నాం కదా మనందరం. ఏమని? ఇట్లాంటి సంఘటనలు లేదని కలిగితే నా వాటి సీనియర్లకు తెలుస్తాయి అని చెప్పని. అంత గ్రహింపగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దానికి ఎలా పోస్ట్ పెడతావు? అంత బలవంతం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? సార్, మీరు ఇప్పుడు ఇందాక ఆయన హర్ష్ కుమార్ గారు కూడా చెప్తున్నట్టు వాస్తవానికి ఒక సీన్ చూడంగానే అక్కడ ఉన్న దృశ్యాలు చూడంగానే మా అలాంటి సీనియర్స్కి అర్థమైపోద్దని చెప్పాను. సో అంటే నువ్వు కరెక్ట్గా అక్కడికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు, అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు,
ఎవరో ఒత్తిళ్లు పెడితే నువ్వు పోస్ట్ పెట్టాను అని చెప్పి నేను అనేది అదే, ఆ ఒత్తిడి పెట్టిన వాళ్ళు ఎవరు, ఏ స్థాయి వాళ్ళు? నిన్ను ఒత్తిడి పెట్టాలంటే మామూలు వాళ్ళ స్థాయి కాదు. ఎందుకంటే నువ్వే మిగిలిన ఒత్తిడి పెడతావు, వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తావు, ఏదైనా చేస్తావు. నువ్వు చూసావు యానంలో కూడా ఏమి వరకు పెట్టావు, ప్రశాంతంగా ఉండే యానంలో కూడా. ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. నీకు రాష్ట్రంలో ఏ ప్రజా సమస్యలు ఇవ్వా, మరి దాని గురించి ఏం పోరాటాలు ఇవ్వా, వాటి గురించి పట్టించుకోడు. ఈ కుల చిచ్చులు రగల్చడానికి మాత్రమే ముందుకు వస్తాడు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ ఎజెండా ఏంటో అర్థమైపోతా ఉంది కదా. వాళ్ళు ఈయన కొంతమంది వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగకూడదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు, ఇదే కదా వాళ్ళ కోరిక. ఈ తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు కదా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏ అవకాశం వచ్చినా దానిలో నేను ముందున్నానని వస్తాడు ఇతను. ఇతనికి మాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం కాదనేది ఏముంది దాంట్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే అభినయ్ దర్శన్ని వాడు ఒక వెధవ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఆ వెధవ వేషాలు వేసాడని చెప్పేసి పోలీసులు గుర్తుపట్టేదాకా నీలాంటి సీనియర్ గుర్తుపట్టలేదు అంటే నువ్వు డైరెక్ట్గా వాస్తవంగా అక్కడ ఏం జరిగిందని వెళ్ళి చూసిన తర్వాతే నీలాంటి వాళ్ళు పోస్ట్ పెట్టారు. కానీ చూడకముందే పోస్ట్ పెట్టావంటే అసలు నేను ప్రెజర్ చేసినటువంటి ఒక వెధవ ఎవరు అని చెప్పేసి అంటే మీరు ఇప్పుడు చెప్పారు చాలా క్లారిటీగా ఇదని. గతంలో కూడా మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా ఇలాంటి వాదనలే చేశాడు. అంటే 100% ఖచ్చితంగా ఎవరో ఒత్తిళ్ల మీదకి మాత్రమే హర్షకుమార్ పనిచేస్తాడా? దాదాపు 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి నిజంగా ఇలాంటి ప్రజలకి లోపడతాడా? సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రజలకు లోపడతాడా అంటే లోపడ్డాడు కాబట్టే కదా ఇప్పుడు ఇన్ని వివాదాలు వస్తున్నాయి. 2 సార్లు లోక్సభకి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఎన్ని విలువలతో ఉండాలి, ఎంత ఔన్నత్యంగా ఉండాలి ఆయన జీవితం, ఎంతమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. మరి ఎందుకు ఇంతమంది విమర్శిస్తున్నారు? ముఖ్యంగా ఇది కావాలని చెప్పని ఒక కులాన్ని, ఒక మతాన్ని ఎందుకు దీన్ని ఈరోజు ప్రజలోకి తీసుకొని వస్తున్నాడు, ఎందుకు ఈ చిచ్చులు పెడుతున్నాడు? స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం అని చెప్పని. మరి అలాంటి వ్యక్తుల గురించి మనం ఇంక గొప్పగా ఏం చెప్పుకుంటాం, ఏం మాట్లాడతాం? వాళ్ళ మనస్తత్వమే అది. వాళ్ళు ఒకళ్ళ అధికారంలో ఉంటే ఓర్చుకోలేరు, ఒకళ్ళ అధికారం కావాలి వాళ్ళ మనుషులకి. అధికారంలోకి రావాలి అంటే వాళ్ళు ఏం చేయాల్సింది ఏంటి? మంచి పనులు చేసి అధికారంలో రాలేరు, రేపు మంచి పనులు చేస్తామని చెప్పి రాలేరు. కారణం ఏంటంటే 5 సంవత్సరాలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలని ఎలా నెరవేర్చుకోలేదో ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్తే హామీలు నెరవేర్చుకోలేరు అన్న ఉద్దేశం ప్రజలందరికీ ఉంది. కాబట్టి హామీలు నెరవేర్చకపోయినా అరాచకంతో అయినా మనం గెలవాలి కదా, అరాచకం చేసైనా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి కదా. ప్రజలు వాళ్ళు పెద్దగా మనం పట్టించుకోవట్లేదు, మన అవినీతిని పట్టించుకోవట్లేదు, మన అత్యారాజకీయాన్ని మరి పట్టించుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే భావంతో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. 2 సార్లు ఎంపిక చేసినటువంటి హర్ష్ కుమార్ గారు ఎవరైతే ఉంటారో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. నిజంగా ఇలాంటి వెధవకి సపోర్ట్ చేసి నేను పోస్ట్ పెట్టినందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. నిన్న ఏదైతే అమిత్ షా గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళ ముగ్గురు భేటీలో ఏదో జగన్మోహన్ రెడ్డి చాలా శాశ్వత ఫ్రెండ్ అని, చంద్రబాబు నాయుడు గారు జస్ట్ టెంపరీ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నటువంటి ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు దాని మీద కేసులు పడడంతో ఆయన కూడా వెనక్కి తగ్గుతున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ వాళ్ళకి క్షమాపణ చెప్పేలా పరిస్థితి తీసుకొస్తున్నాడంటే నిజంగా వీళ్ళకి ఇప్పటికైనా అర్థమయ్యాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు అర్థం కూడా చేసుకోలేరు. వాళ్ళ అవసరాలు ఇతను తీరుస్తున్నాడా లేదా, మూటలు వస్తున్నాయి, వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నాడా లేదా, ఇదే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఏం చేసి పెట్టాలనేది, ఏ విధంగా ధన సహాయం చేయాలా, వస్తు రూపేణా చేయాలనేది వీళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసింది తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయకూడదు అని చెప్పి కొంతమంది చేత ఒప్పించి ప్రచారం చేయించేసి ఇప్పుడు బాండింగ్ అయితే ఏ ఏ కులాలు ఉన్నాయో వాటిని విడగొట్టి తిరిగి వాటి ద్వారా అధికారంలో రావాలని కోరుకుంటున్నారే తప్ప వాళ్ళకి వేరే ఆలోచన చేయట్లేదు. వాళ్ళకున్నదని వాళ్ళ ముందున్న ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా దించడం, ఇదొక్కటే. ఇక మిగిలింది ఏమీ లేదు. వాళ్ళు ఏమీ పట్టించుకోరు కూడా. ప్రజాక్షేత్రంలో వాళ్ళకి రాలేరు, పరిస్థితులు అర్థమైపోయినాయి. వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి మరకలు అవి వృక్షాలై కూర్చున్నాయి. కాబట్టి వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో అలజడిని సృష్టించేసి అరాచకాన్ని పెంచేసి ఇక్కడ లాండ్ ఆర్డర్ సరిగ్గా అమలు కావట్లేదని చెప్పని, ఫెయిల్ అయిందని చెప్పని రాష్ట్రపతి పాలన వీలైతే ఎన్నికల్లో తీసుకురావాలని వాళ్ళ కోరిక. అందుకోసం ఇష్టరీతిగా మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను.
చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి హర్ష కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు కావచ్చు, వీలాంటి వాళ్ళందరినీ యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఏవైతే అన్ని బట్టబయలు అవుతున్నాయి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.